చేతి గోర్లు కట్ చేసుకుంటే నిజంగా దెయ్యాలు ఇంట్లోకొస్తాయి. సో, నిజంగా రీసెంట్‌గా ఒక మూవీ వచ్చింది. సో, హర్రర్ సినిమాలంటే చాలామందికి ఒంటరిగా చూడాలంటే భయపడుతూ ఉంటారు. అదే ఫ్రెండ్స్‌తో చూస్తూ భయపడితే ఎంటర్‌టైన్ చేస్తుంటాం. 2 విధాలుగా ఎంటర్‌టైన్ చేస్తుంటారు హర్రర్ మూవీస్ చూసినోళ్ళు. సో, నెట్‌ఫ్లిక్స్‌లో 'ఫ్యామిలీ' అనే 2022లో వచ్చిన ఇండోనేషియన్ హారర్ థ్రిల్లర్ మూవీ అయితే ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో, అసలు స్టోరీ ఏంటో తెలుసుకునే ముందు కొత్తవారు చూసినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, ఇక టాపిక్‌లోకెళ్ళిపోతే సిటీలో ఉద్యోగాలు చేసుకునే భార్యాభర్తలు చాలా సంవత్సరాల తర్వాత తమ సొంత ఊరికొస్తారు. అక్కడ వీళ్ళకి సంబంధించిన ఇంటిని అమ్మకానికి కూడా పెడతారు. అయితే ఆ ప్రాంతంలో రాత్రిపూట గూడ్లు కత్తిరించడం, చీకట్లో బయటికి రావడం నిషేధం ఉంటుంది. అలా బయటకు వస్తే దెయ్యాలు వెంట పెడతాయని ఆ ఊరు ప్రజలు నమ్ముతారు. ఆ ఇంటిని అమ్మడానికి అదే ఊర్లో ఇంటి పక్కనే ఉండే ఒక వ్యక్తి వీళ్ళకి సహాయం చేస్తాడు. సో, అయితే అమ్మడానికి కొంత సమయం పడుతుంది ఉంటది కదా! సో, వీళ్ళు అదే ఇంట్లో స్టే చేయాల్సొస్తది. అందులో ఒక గదిలో చేతబడి చేసినట్లు ఉంటుంది. అది చూసి భార్యాభర్తలు చాలా భయపడతారు. ఆ ఊర్లో దెయ్యాలు రాకుండా అలాంటి పూజలు చేస్తుంటారని ఒక వ్యక్తి వీళ్ళకి చెప్తాడు. ఆ గదిలో ఈ ఫ్యామిలీకి సంబంధించిన ఒక అమ్మాయి చనిపోయి ఉంటది. ఆ గదిలో ఆమె ఎలా చనిపోయిందో కూడా వాళ్ళకి తెలీదు. ఇంతలోనే ఆ ఇంట్లో వీళ్ళకి దెయ్యాలు కనపడుతుంటాయి. ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలని భార్య భర్తతో చెప్తుంది. సో, అయితే 2 రోజులు ఉంటే ఇంటిని అమ్మేసి వెళ్ళిపోదామని భర్త ఆమెతో చెప్తాడు. చివరికి ఆ ఇంటిని వీళ్ళు అమ్మగలుగుతారా? దెయ్యాల చేతిలో బలవుతారా? గతంలో ఆ ఇంట్లో ఏం జరిగి ఉంటుంది? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ మూవీని చూడండి. 'పామలి' ఈ మూవీ పేరు. సో, ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఒంటరిగా ఈ హర్రర్ సినిమాని చూడకండి. ఇంట్లో అయితే మాత్రం అస్సలు పెట్టకండి నాకు తెలిసి. సో, మీ ఫ్రెండ్స్‌తో గానీ, ఇంకా మీ అంత ధైర్యం ఉన్నవాళ్ళైతే చూడొచ్చు. తప్పేం కాదు. సో, ఇది ఈరోజు మూవీ స్టోరీ. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, ఇలాంటి మూవీ రివ్యూస్ అండ్ స్టోరీస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.